గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 13వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, శారీరక కోరికలు, భోగాలు తీర్చుకోవడం కానీ అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. సంతానం విషయంలో అభివృద్ధి, ద్వితీయ సంతాన యోగ్యత, అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి కనపడుతున్నాయి. నూతన వ్యక్తులతో పరిచయాల వల్ల, ప్రేమ వ్యవహారాలు ముదిరే అవకాశం కనపడుతుంది. కొత్త వ్యక్తులతోటి ప్రేమ వ్యవహారాలు జరుగుతాయని చెప్పచ్చు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవడం వల్ల కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి అధికారికపరమైన బాధ్యతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలతో పాటుగా గుర్తింపు, అభివృద్ధి కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సమన్వయం కనపడుతోంది. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. శారీరకంగా కూడా కలుస్తారు. ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంతో ఎదుర్కొని రిస్కులైనా చేసి ఆ యొక్క సమస్యల్లో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోందని చెప్పచ్చు. నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం వాహన యోగము, గృహయోగము కనపడుతోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అప్పు చేసి మరీ ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పచ్చు. విద్యార్థులు కూడా కొత్త యూనివర్సిటీలో, కాలేజీల్లోనూ సీట్లు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదువుకునే వారు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. స్త్రీలకి ఎదుటివారిని లోపరుచుకునే గుణంతో పాటుగా నమ్మించినటువంటి వారు మాత్రం మోసం చేస్తారు. తొత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారాలు ఊహించని ధనప్రాప్తి, లాభాలు కనపడుతున్నాయి. వ్యాపార విషయంలో మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతున్నారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీసు కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.